ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇంకొక సంచలనం బయటకు వస్తోంది. తిరుపతి అర్బన్ కానిస్టేబుల్కు సిట్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఆసుపత్రి పాలయ్యారు ఈఆర్ కానిస్టేబుల్ మదన్. సిట్ వేధింపులపై డీజీపీకి లేఖ రాశారు కానిస్టేబుల్ మదన్. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పాలంటూ సిట్ అధికారులు 2 రోజులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ మదన్ పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్గా ఉన్నారు మదన్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 200 నుంచి 250 కోట్ల రూపాయలు సమకూర్చారని చెప్పాలని సిట్ బలవంతం చేసినట్టు ఆరోపించడం జరుగుతోంది. మణిపాల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ మదన్కు చికిత్స అందిస్తున్నారు. సిట్ అధికారుల వేధింపులపై ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రస్తుతం ఆ లెటర్ని ఒక్కసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, పూర్తి స్థాయిలో డీజీపీకి కానిస్టేబుల్ మదన్ రాసిన ఆ లేఖను మీరు చూడడం జరుగుతుంది. దాదాపుగా 1 కాదు 2 కాదు 4 పేజీల లేఖ రాశాడు మదన్. ఈ నేపథ్యంలోనే మహారాజశ్రీ గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి అంటూ ఆయన ప్రారంభిస్తూ అసలు ఏం జరిగింది అంతా కూడా తన మాటల్లో ఇన్ఫ్యాక్ట్ ఆ కంప్లైంట్లో రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ కంప్లైంట్లో ఎటువంటి అంశాలను పేర్కొన్నాడు, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏమంటున్నారు, నిజంగా సిట్ అటువంటి వేధింపులకు గురి చేస్తుందా, ఒకవేళ సిట్ అటువంటి వేధింపులకు గురి చేస్తే ఇప్పటికే డీజీపీ రంగంలోకి దిగి వాళ్ళ మీదకి ఏమైనా యాక్షన్లోకి దిగే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ డెవలప్మెంట్కి సంబంధించి మదన్ తనకి సిట్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసిన తర్వాత ఇటు డీజీపీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, దీని మీద ఎంక్వైరీ ఏమైనా ప్రారంభమైందా? సత్యన్న, ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఓవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబోకి వెళుతున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మనకి ఇప్పుడే తాజా సమాచారం కూడా అందుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు నుంచి విజయవాడకి తీసుకుని వస్తున్నారు. సిట్టు తీసుకుని వచ్చి ఈరోజు రాత్రి లోపల సిట్టు విజయవాడకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుని వస్తున్నారు. అయితే మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గతంలో గన్మెన్గా పనిచేసిన ఎన్ మదన్ రెడ్డి ఇటీవల కాలంలో హైకోర్టు కూడా ఆయన దాఖలు చేశారు. హైకోర్టుకి అలాగే డీజీపీకి కూడా ఒక లేఖ అయితే రాశారు. ఈ కోర్టుకి దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా విచారణ జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపటికి అది పోస్ట్ పోన్ అయింది. మదన్ ఈరోజు మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన డీజీపీకి ఒక లేఖ కూడా క్లియర్గా రాశారు. ఈ లేఖలో చాలా అంశాలని పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా నాతో పాటు చెవిరెడ్డికి సంబంధించిన కొంతమంది చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గిరిని, అలాగే వెంకటేశ్వరు, చివరగా బాలాజీ, వీళ్ళందరినీ కూడా ఈ విధంగానే వేధింపులకు సిట్టు గురి చేసింది. చెవిరెడ్డి పేరు ఖచ్చితంగా చెప్పాలి, 250 కోట్ల నుంచి దాకా ముడుపులు సేకరించారనే విషయాన్ని చెప్పాలి అనేది సిట్ అధికారులు తమ మీద చేస్తున్న పరిస్థితి. యాక్చువల్గా గతంలో దీనికంటే ముందు మదన్ కంటే ముందు గిరిని సిట్టు విచారణకు పిలిచినప్పుడు అప్పుడు కూడా గిరిని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అది తెలిసే నేను కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్ళాను. కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్తే నువ్వు డ్రెస్సులో ఎందుకు వేసుకొని వచ్చావు, నిన్ను సివిల్ డ్రెస్సులో రమ్మన్నాం కదా, నువ్వు ఎందుకు ఇది చేసావు అని చెప్పి మానసికంగా తీవ్రంగా మమ్మల్ని వేధించారు. అలాగే పిడిగుద్దులు గుద్దారు. కొంతమంది 10 మంది దాకా నన్ను కొట్టారు. తర్వాత విడుదలైన మరుసటి రోజు కూడా మళ్ళీ ఆ విధంగానే నా మీద అటాక్ జరిగింది. తర్వాత ఇంట్లో నేను సురతెప్పి పడిపోయినప్పుడు ఇక లేచి మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని నేను హైకోర్టులో పిల్లు వేసిన నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా విచారణ వచ్చింది అనేది. అయితే నిజంగానే సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ అంశం మీద పూర్తిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో 4-5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారాన్ని ఆయన ముందే చెప్తూ వచ్చారు. ఇది వారం రోజుల నుంచి కూడా నన్ను ఇరికించడానికి, ఈ కేసులో నన్ను ఇరికించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఒక డిఎస్పీ స్థాయి అధికారి పేరు కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఆ డిఎస్పీ స్థాయి అధికారి పదే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు, బలవంతంగా నా చేత రికార్డు చేయిస్తున్నారు, నా పేరు చెప్పిస్తున్నారు, నా చేత వాళ్ళు స్టేట్మెంట్లో రాయించి నా చేత రాయిస్తున్నారు అనేది. అయితే ఇక్కడ ఇదే సమస్య, ఇదే వ్యవహారం మీద కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇదే కేసుకి నిన్న కోర్టుకి సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఇష్యూ వచ్చింది. అక్కడ కూడా జడ్జి ముందు
కొందరు నాయకులు, కొందరు లాయర్స్ క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. సారీ, ఏదైతే ఈ కేసుకి సంబంధించి ప్రధాన ముద్దాయిలుగా ఉన్న ఏపీడీసీఎల్ అప్పుడు ఎండీగా ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే దాంట్లో మరో ముద్దాయిగా A6గా ఉన్న విజయసాయి రెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు మాత్రం బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు. సత్యప్రసాద్ బయట తిరుగుతున్నారు. సత్యప్రసాద్ కంప్లైంట్ మీద ఇంత కేసు తిరుగుతుంటే మమ్మల్ని వీళ్ళ ముగ్గురిని మాత్రం బయట వదిలేసి మిగతా వాళ్ళందరినీ ఎందుకు అదుపులో తీసుకుంటున్నారా అనే ప్రశ్న మీద జడ్జి కూడా నిన్న కొన్ని అభ్యంతరాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్న ఆ వ్యవహారం మీద కూడా అంటే వీళ్ళ ముగ్గురిని ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, వాళ్ళ ముగ్గురిని ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం ఎవరైతే వీళ్ళు వాంటెడ్గా తీసుకుంటున్నారో వాళ్ళనే అదుపులో తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో. ఓకే, ఇప్పుడు దాకా చాలామంది రాజకాశ్ రెడ్డి A1 తర్వాత వీళ్ళందరూ కూడా అదుపులో, మరి A3 మీ కళ్ళ ముందే ఉన్నాడు, A2 మీ సత్యప్రసాద్ మీ కళ్ళ ముందే ఉన్నాడు, తర్వాత A6గా ఉన్న విజయసాయి రెడ్డి మీకు అక్కడే తిరుగుతున్నారు, మరి వీళ్ళందరినీ ఎందుకు అదుపులో తీసుకులేదని ఒక చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి ఏకంగా హైకోర్టులో నన్ను థర్డ్ డిగ్రీ చేస్తున్నారు, నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు, నన్ను ఒప్పుకోవాలని చెప్పి చెవిరెడ్డి పేరు చెప్పాలి అని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తున్నారు అనేది హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కూడా ఆ హాస్పిటల్లో అతన్ని విచారణ జరపండి, ప్రత్యేకంగా విచారణ జరపండి అని చెప్పి కూడా కోర్టు ఇచ్చిన నేపథ్యం. సో ఈరోజు యాక్చువల్గా ఈరోజు జరిగి తీరాలి, కాకపోతే అక్కడ రేపటికి మాకు ఈరోజు వర్క్స్ ఉన్నాయి, రేపు పోతామని చెప్పిన తర్వాత రేపటికి దాన్ని పోస్ట్పోన్ అయిన పరిస్థితి. సరే, ఇదంతా ఉంటే మరి సిట్టు ఉద్దేశపూర్వకంగానే కొందరు అధికారుల వ్యవహారంలో, సిట్లో అందరూ కాదు కొందరు ఈ వారంగా ప్రవర్తిస్తున్నారా అనే ఒక చర్చ తాజాగా వచ్చింది. ఇప్పుడు దాకా జరిగిన సీన్ అంతా ఒక రకంగా జరిగితే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న, అందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాన్ని పదే 10 రోజుల నుంచి చెప్తున్నారు. ఆయన మీడియా సాక్షికి చెప్తున్నారు, నన్ను ఇరికించాలని ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక DSP స్థాయి అధికారి నన్ను ఈ విధంగా కుట్ర చేస్తున్నాడు, దీని వెనకాల చాలా ఒక పెద్ద స్కెచ్ ఉంది అని. సో ఆ దిశగానే మారుతారు. మరోవైపు మోహిత్ రెడ్డి ఈరోజు తన తండ్రి వ్యవహారం మీద కేసులు మీడియా ముందు కూడా మాట్లాడే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో ఈ ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో మరి ముందుకి ఏ విధంగా వెళ్తుంది, మనకు అందుతున్న సమాచారం ఇప్పుడు బెంగళూరులో చెవిరెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు సిట్కి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. సిట్ దగ్గరికి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ వరుస సంఘటనలో ఏ విధంగా ఉండబోతుంది అంటే నెక్స్ట్ టార్గెట్స్ ఎవరి దాకా ఈ సిట్టు వెళ్ళబోతుంది అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సిట్టు లిక్కర్ కేసుకు సంబంధించిన సిట్టు మొదటిసారిగా మమ్మల్ని వేధిస్తున్నారు, మా మీద ఈ ప్రయత్నం జరుగుతుంది అనే ఒక పెద్ద అపవాదుని కొడగొట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. కృష్ణమోహన్, ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయ్యి ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్ కనుక వచ్చిన క్రమంలో సిట్కి సంబంధించి ఒక మచ్చ పడిందంటే ప్రభుత్వం కూడా యాక్షన్లో దిగే అవకాశం కనిపిస్తుంది.